ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎవడు దీనుడై నడిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని మన కుటుంబాలకును మన జీవితాలకును ఆస్వాదించుకొని ఈ వాగ్దానం ప్రకారం జీవించాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్త అయినటువంటి యెషయా ఈ గ్రంథాన్ని రచిస్తూ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు ఈ రీతిగా ఆజ్ఞయిస్తూ ఉంటున్నాడు, ఎవరు దీనుడై. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దీనుడై అని అనగా తగ్గించుకొని, మరి నలిగిన హృదయం గలవాడు, దీనత్వము కలిగి, మరి తమ జీవితాలను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో అటువంటి వారి పట్ల ఆయన దృష్టి మరి ఉంటుంది అని మాటల్లో మరి ఆ అర్థాన్ని మనం చూడగలం. మరి మొదటి వచనంలోనే మనం చూసినట్లయితే, యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో. మరి రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తుంటున్న 2వ వచనంలో, ఎవడు దీనుడై మరి నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుచుండును అనగా భయము, భక్తి అనగా దేవుని యొక్క మాటలకు భయముతోనూ భక్తితోనూ అంగీకరించి వినేటువంటి వారిగా ఉండాలి. ఇశ్రాయేలు యొక్క ప్రజలు భయము లేనటువంటి స్థితిలో ఉంటున్నారు. వారి ఇష్టానుసారంగా మరి జీవిస్తూ ఉంటున్నారు. కఠిన హృదయం కలిగినటువంటి వారుగా మారిపోయి ఉంటున్నారు. ఎలాంటి స్థితిలో నుండి ఎలాంటి స్థితికి దేవుడు వారిని నడిపించాడు, ఏ రీతిగా వారిని ఆశీర్వదించారు. అయితే వారు మరి దీనత్వం లేదు వారి యొక్క జీవితాల్లో. మరి హెచ్చించుకుంటూ ఉంటున్నారు, వారికి వారే హెచ్చించుకుంటూ మరి నలిగిన హృదయం లేనటువంటి వారిగా, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిగా ఉంటున్నారు. అందుకే అంటున్నాడు, ఎద్దును వధించేవాడు నరుని చంపువాని వంటి వాడే, గొర్రెపిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరుచువంటి వాడే. మరి అనేక సత్యాలను యెషయా ప్రవక్త యొక్క గ్రంథంలో మనం చూస్తుంటున్నాము. మరి దేవుడు కోరుకునేది ఏంటనగా, నలిగినటువంటి హృదయము, ఆయన మాట వినేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరి కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్టు దేవుడి యొక్క వాక్యంలో, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడను. దేవుని సన్నిధిలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం. తగ్గించుకొని దీనత్వం కలిగి దీనుడుగా ఆయన సన్నిధిలో ఆయన మాట వింటే అటువంటి వారి పట్ల దేవుని యొక్క కృప అత్యధికంగా ఉంటున్నది. దేవుని యొక్క కృపలేనిదే బ్రతుకజాలం, దేవుని యొక్క కృపలేనిదే జీవించజాలం. ఆయన మాట వినేటువంటి వారిగా ఉండాలి. దీనత్వం కలిగి తగ్గించుకొని ఆయన మాటలను విని నలిగిన హృదయం, విరిగి నలిగినటువంటి హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటిది.
బలులు అర్పణలు కాదు, కానీ అందుకంటున్నాడు విరిగి నలిగినటువంటి హృదయము నాకు ఇష్టమైన అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన సన్నిధిలో మనం జీవిస్తుంటున్నప్పుడు, ఆయన నామం ఎరిగి మనం జీవిస్తుంటున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ఆయన మాటలు వినేటువంటి వారిగా నలిగినటువంటి హృదయంతో మరి ఆయన మాటలు అంగీకరించి ఆయన చిత్తానుసారంగా జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.